బ్రేకింగ్ న్యూస్ రాజమండ్రి వాసులను పెద్ద పులి సంచారం హడలెత్తిస్తుంది. రాజమండ్రికి అతి సమీపంలోని రాజానగరం దివాన్ చెరువు వద్ద పెద్ద పులి కనిపించడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎస్వీపీసీ ఫంక్షన్ హాల్ వద్దకొచ్చి పక్కనే ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైపునకు వెళ్లింది. పెద్ద పులిని కొందరు యువకులు కారు నుంచి ఫోన్లో వీడియోలు తీయడంతో వైరల్ గా మారింది. ఈ రోజు గాడాల వద్ద పెద్ద పులి పాదముద్రలు కనిపించడంతో అక్కడ బోన్ ఏర్పాటు చేశారు. ఇక దీంతో దిశ మార్చుకుని దివాన్ చెరువు వైపునకు వచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజానగరం ఎమ్మెల్యే భక్తుల బలరామకృష్ణ విజ్ఞప్తి చేశారు. హైవే పక్కన ఉన్న విద్యా సంస్థ కావడంతో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు పెద్ద ఎత్తున ప్రాంతానికి చేరుకున్నారు. ఆపోజిట్ లో వస్తున్నారు. ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజమండ్రి నుంచి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మనం చూస్తున్నాం ఇప్పటికే అక్కడున్న విద్యా సంస్థలను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే దీని కదలికలు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు? చూసుకున్నట్లయితే గత 4 రోజులుగా అయితే తూర్పుగోదావరి జిల్లా వాసులందరినీ కూడా పులి గదగదలాడిస్తుంది. రాజమండ్రి రూరల్ ప్రాంతం, అలాగే చూసుకున్నట్లయితే రాజానగర ప్రాంతంలో 2 ప్రాంతాల్లో కూడా ఇటు పక్కన తొర్రేడు కావచ్చు, ఇటు పక్కన గాడాలు కావచ్చు, ఇట్లాగా చూసుకున్నట్లయితే రాజానగరం, సీతానగరం మధ్యన ఇది అంతా కూడా దోబుచ్చాడింది. అయితే అక్కడి నుంచి కూడా దిశ మార్చుకుని ఈ రోజు ఉదయం అయితే రాజానగరం నియోజకవర్గంలోని గాడాల ప్రాంతానికి అయితే చేరుకుంది. కోలమూరు గాడాల వద్ద అయితే పులి పాదముద్రలను స్పష్టంగా గుర్తించారు. అక్కడ బోన్ కూడా ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. అయితే పులి తన దిశనే మార్చుకుని పూర్తిగా అయితే దివాన్ చెరువులోకి, అంటే రాజమండ్రికి అత్యంత సమీపంలో కూడా వచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దివాన్ చెరువు ప్రాంతంలోకి వచ్చింది. అయితే రాత్రి 9 గంటల సమయంలో కొంతమంది యువకులు అడ్డుగా వెళ్తూ ఆ పులిని చూసి కారులోంచి ఒక వీడియోని క్యాప్చర్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పూర్తి స్థాయిగా అధికారులందరూ కూడా హై అలర్ట్ అయ్యారు. ఎస్టీపీసీ ఫంక్షన్ హాల్ సీసీ ఫుటేజీలని క్లియర్ కట్ గా, అడ్డుపక్కగా ఉన్న సీసీ కెమెరాలని క్లియర్ కట్ గా అయితే చూసుకున్నారు. చూసుకున్న తర్వాత క్లియర్ గా ఆ వీడియోలో ఉన్న ఏ పులి అయితే అది అదే టైమింగ్ లో ఖచ్చితంగా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ రికార్డ్ అవడంతో పులి స్పష్టంగా, అంటే గత 15 రోజులుగా ఇంత స్పష్టమైన వీడియోలు ఎక్కడ కూడా రాలేదు. ఒక పక్క కారు నుంచి తీసిన వీడియో, మరో పక్క సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా పులి సంచరిస్తున్న వీడియో క్లియర్ గా పడింది. అయితే అక్కడి నుంచి కూడా చిన్నగా ఉన్న గోడను దూకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోకి వెళ్ళినట్టుగా అయితే ఖచ్చితంగా ఈ వీడియోలోనూ సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అవుతుంది. హైవేకి పక్కనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటే హైవేకి ఆనుకుని ఉంటుంది కాబట్టి హైవే మొత్తం బ్లాక్ చేశారు పోలీసులు. ఇప్పటికే చూసుకున్నట్లయితే పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు. పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా పులి గమనం ఎట్టే వెళ్ళింది అనే దాని మీద అయితే పూర్తిగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. అటుపక్కగా మళ్ళీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ గోడ దాటి అటుపక్కన ఉన్న ఖాళీ ప్రాంతాల్లో కానీ, మైదాన ప్రాంతాల్లో కానీ వెళ్తుందా, ఇటు పక్కన సిటీలోకి ఎంటర్ అవుతుందా, ఇటు పక్కన అంటే దివాన్ చెరువు ఏరియాలో కూడా కొంత రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ఉంది, లేదా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తుందా అనే దాని మీద పూర్తి స్థాయి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయి హై అలర్ట్ అయిందని చెప్పుకోవాలి. ఇదంటే ఇటు పక్కన హైవే కావడంతో వాహనదారులు ఎవరైనా వాహనదారుల మీద అటాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మొత్తం పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు పక్కన రెవెన్యూ అధికారులు కావచ్చు, అటవీ శాఖ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో అందరూ కూడా హై అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. ఏదైతే యువకులు వీడియో తీస్తారో ఆ యువకులు మేమే వీడియో తీసాం, ఖచ్చితంగా మేము పులిని చూసామంటూ కూడా ముందుగా ఒక వీడియో కూడా రిలీజ్ చేసిన పరిస్థితి నేపథ్యంలో సీసీ కెమెరా ఫుటేజ్ కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత ఖచ్చితంగా పులి గమనాన్ని కోసం అయితే ఇప్పటికే అధికారులు ఎಷ್ಟో ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ పులి జనావాసాల్లోకి, అంటే దివాన్ చెరువు లాంటి పెద్ద ఊర్లోకి కనుక, పెద్ద ఏరియాలోకి అది కనుక ఒకసారి ఎంటర్ అయితే పూర్తి స్థాయిలో మొత్తం ఎటు చూసినా ఇలా సమూహాలే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పులిని అక్కడ బంధించాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే కానీ పులి ఎవరి మీదైనా అటాక్ చేస్తే మాత్రం ఆ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ఇప్పటికే అధికారులందరూ కూడా హై అలర్ట్ అయ్యారు. పులి కోసం స్టెచ్ ఆపరేషన్ మరింత ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ జనావాసాల్లోకి వెళ్తే మాత్రం పూర్తి స్థాయి ప్రమాదం పంచుకుందని ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దు, ఖచ్చితంగా అందరూ కూడా డోర్స్ అన్ని లాక్ చేసుకుని లోపలే ఉండండి, పులి ఇక్కడే ఉందంటూ కూడా ఇప్పటికే భక్తుల బలరామకృష్ణ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. పూర్తి స్థాయి హై అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పులి క్లియర్ కట్ గా వీడియోలో రికార్డ్ అవడంతో పులి సంచారం ఇక్కడ ఉందని మనకి నిర్ధారణ అయిపోయింది. కాబట్టి ఆ ప్రాంత వాసులు అందరూ కూడా పూర్తి స్థాయి హై అలర్ట్ గా ఉండాలి. ఎవరు కూడా రోడ్డు మీద కలవద్దు, ఎవరు కూడా తలుపులు తీసి కూడా ఉంచొద్దు, అందరూ కూడా పక్కాగా తలుపులు వేసుకుని లోపలే ఉండాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో పులి ఎటు పక్క నుంచి వస్తుందా అంటూ కూడా ప్రాంత వాసులందరూ కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శివశంకర్. హై అలర్ట్ అందరికీ కూడా మీకు ప్రకటించడం జరుగుతుంది. ఈ యొక్క రాజానగరం నియోజకవర్గం దేవాన్ చెరువు వై జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఎస్వీపీసీ కళ్యాణ మండపం దగ్గరలో పులి సంతరిస్తున్నట్లుగా క్లియర్ వీడియో మనకి దొరికింది.
అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, దాంతోపాటు ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ధృవీకరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వహించాల్సినటువంటి సమయం ఇది. నేషనల్ హైవే వెళ్ళేవారు కానీ, దేవాన్ చెరువులో వారు కానీ, అదేవిధంగా ఆ యొక్క 0 పాయింట్ దగ్గర నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కానీ చూస్తే ఆ పులి యొక్క మూమెంట్ ఏ పక్కకి వెళుతుంది ఏంటనేది కూడా అర్థం కావట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. ఇది హై అలర్ట్గా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా చాలా జాగ్రత్త, అతి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పులి పట్ల జాగ్రత్త వహించండి. ఈ యొక్క పులి వల్ల ఖచ్చితంగా ప్రమాదం పొంచి ఉంది అనే విషయాన్ని ముందుగా గ్రహించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లా మీ బత్తల బలరామకృష్ణ, ఎమ్మెల్యే రాజానగరం నియోజకవర్గం.